మార్చి 29 ఫ్రైడే. వాగ్దాన వాక్యము ఎక్సడస్ 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, యు నీడ్ ఓన్లీ టు బీ స్టిల్. यहोवा आपकी तुम्हारे लिए लड़ेंगे, इसलिए तुम चुपचाप रहो. పిల్లారా, దేవుడు మన పక్షం ఉంటే విజయాన్ని ఇస్తాడు. దేవుడు దూరంగా ఉంటే లాభం లేదు, మనకు వచ్చేది అపజయమే. నిర్గమకాండములో 14వ అధ్యాయములో 28వ వచనంలో వాళ్ళు ఎర్ర సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథాలను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేవను కప్పివేశాయి. వారిలో ఒక్కడు కూడా మిగలలేదు. ఎందుకంటే దేవుడు వారి పక్షములో ఉన్నాడు. నిర్గమకాండ 14:25లో వారి చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుని. చూడండి ఎంత మంచి సాక్ష్యం. దేవుడు వారి పక్షములో యుద్ధము చేస్తున్నాడు. యెహోవాయే నా బలం, నా గానము, ఆయనే నాకు రక్షణ. అయితే నిర్గమకాండం 15:3లో యెహోవా యుద్ధ సూరుడు. అయితే యెహోవా అని ఆయనకి పేరు. దినవృత్తాంత గ్రంథం 1వ అధ్యాయం 30లో మీకు ముందు నడుచున్న మీ దేవుడైన యెహోవా. సోదరీ సోదరుడా, ఈ దినమంతా నువ్వు తలపెట్టిన కార్యాలను నీకు ముందుగా ఉండి ఆయన నడిపించి విజయాన్ని ప్రసాదించునుగాక. ప్రార్థిస్తాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా శ్రోతలు తలపెట్టిన కార్యాన్ని విజయాన్ని దయచేయని, మీరు వారికి ముందుండి నడవమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.